హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు షర్ట్ ఎలా ఐరన్ చేయాలి, సేమ్ లాండ్రీ వాళ్ళు ఎలా చేస్తారు, సేమ్ అదే వేలో నేనైతే మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే కాలర్ అయితే నేను చేశాను. కాలర్ అయితే చేయాలి. ఆ తర్వాత బ్యాక్ సైడ్, కాలర్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ నుంచి ఈ హ్యాండ్ నుంచి మూల చివర పట్టుకొని బ్యాక్ సైడ్ అయితే చేసేయండి. సాఫ్ట్గా అయితే చేసేయండి. ఆ తర్వాత హ్యాండ్స్, అది చేశాక హ్యాండ్స్ పర్ఫెక్ట్గా అయితే చేసుకోవాలి. హ్యాండ్స్ కొంచెం ముడత లేకుండా, ముడత ఉంటాయి మాత్రం కొంచెం వాటర్ అయితే చల్లేసుకోండి. తర్వాత నెక్స్ట్ హ్యాండ్ చేసేసుకోండి. అది ఇది రెండు అయితే చేసి పెట్టుకోండి. చూడండి, నేను ఎలా చేస్తున్నానో సేమ్ అలాగైతే చేయండి. ఆ తర్వాత షర్ట్ లోపల సైడు హ్యాండ్ పక్కకు అనేసి మొత్తం కింద బ్యాక్ సైడ్ అయితే సాఫ్ట్గా అయితే చేసేసుకోండి. సాఫ్ట్గా చేసేసుకున్న తర్వాత కొంచెం కూడా ముడత లేకుండా అయితే చేసుకోండి. ఆ తర్వాత బటన్స్ అప్ సైడ్ ఉంటుంది కదా, అది రైట్ సైడ్ది ఫస్ట్ అయితే బటన్స్ది, ఆ తర్వాత ఇదైతే చేసేసుకోండి. అది ఇది రెండు నీట్గా కొంచెం కూడా ముడత లేకుండా చేసేసుకోండి సాఫ్ట్గా. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పైన బటన్ ఉంటుంది కదా, ఫస్ట్ బటన్ మన కాలర్ కింద నుంచి సెకండ్ బటన్ కాలర్ కింద నుంచి సెకండ్ బటన్ అయితే అది పెట్టేసుకోండి. తర్వాత లాస్ట్ చివర బటన్ ఉంటుంది కదా, అదైతే పెట్టేసుకోండి. ఆ తర్వాత ఈ హ్యాండ్ పైన కింద బటన్ పట్టుకొని అయితే బ్యాక్ సైడ్ అయితే తిప్పేసేయండి. తిప్పేసిన తర్వాత నీట్గా కింద ముడత లేకుండా చూసేసుకొని నీట్గా ముడుతుంటే మాత్రం మళ్ళీ తర్వాత ఐరన్ చేసినా కూడా ముడత అలాగే కనిపిస్తుంది మీకు. ముడత లేకుండా అయితే చూసేసుకోండి, మలిగిపోకుండా అయితే చూసేసుకోండి. ఆ తర్వాత మొత్తం అది కూడా ఐరన్ చేసుకోండి. బ్యాక్ సైడ్ చేసుకున్న తర్వాత అది ఉంటుంది కదా బటన్ సైడ్, ఫస్ట్ బటన్ సైడ్ అది మలిచేసి దాని మీదకి పెట్టేసి ఆ హ్యాండ్ అయితే పైకి పెట్టేసేయండి. ఆ తర్వాత ఆల్రెడీ ఫైనల్గా అయితే కొంచెం లైట్గా అయితే చేసేయండి. తర్వాత 3 స్టెప్స్ అయితే సేమ్ స్టోర్స్ ఉంటాయి కదా, షర్ట్ స్టోర్స్, సేమ్ అలాగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి కంప్లీట్. ఆ తర్వాత మీకు ఇంకొకటి అయితే డ్రెస్ కాటన్ చూడీదార్ ఎలా ఐరన్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే సేమ్ ప్రాసెస్ కాకుంటే దానికి షర్ట్కి అయితే కాలర్, నెక్స్ట్ బ్యాక్ సైడ్ది ఉంటుంది కదా, అవి షర్ట్ కాబట్టి ఫస్ట్ అవి చేసుకోవాలి. మనము చూడీదార్స్కి అయితేనేమో ఓన్లీ కాలర్ అయితే ఉండదు. దీనికి నార్మల్గా కొన్నిటి చిన్న కాలర్స్ ఉంటాయి, దీనికి అవసరం లేదు. లాస్ట్కి మనం ఫ్రంట్ సైడ్ చేసేటప్పుడు ఫైనల్గా ఒక టూ టచ్ ఇస్తే సరిపోతుంది. హ్యాండ్ అయితే చేసేసుకోండి. ఒక హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా నీట్గా అయితే చేసేసుకోండి, ముడతలు లేకుండా అయితే చేసేసుకోండి. చూడండి, మనకు ఇదైతే అయిపోయింది. బ్యాక్ సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ అయితే చేసుకోండి, ఎందుకంటే ముడతలు ఉంటాయి కదా. ఇదైతే నాది ఫస్ట్ న్యూ టాపే అనమాట, న్యూదే ఇది. అయినా కూడా నాకు చూడండి ఎంత ముడత వచ్చిందో. చూడండి, నీట్గా బాగా కింద డౌన్ సైడ్ బాగా లాగేసి మంచిగా అయితే చేసేసుకోండి. చూడండి, నాకు అయినా కూడా ముడత వచ్చేస్తుంది. మీకు ముడత అయినా పోకుండా ఉంటే మాత్రం మీరు కొంచెం లైట్గా వాటర్ అయితే చల్లేసండి. కొన్ని ఐరన్ బాక్స్కి అయితే ఆప్షన్ ఉంటుందన్నమాట, వాటర్ ఇప్పుడు మనం సపరేట్గా వాటర్ చల్లుకొని ముడతలు వచ్చేటప్పుడు చేసుకుంటాం కదా, కొన్ని బాక్సెస్కి అయితే అదే దానికి ఆప్షన్ ఉంటుందన్నమాట, అదే చేసేసుకుంటుంది ముడత లేకుండా కూడా. మనమేమో కొంచెం చూసుకొని ముడతలు లేకుండా అయితే చూసేసుకొని పర్ఫెక్ట్గా అయితే ఐరన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇదైతే అయిపోయింది, నాకు ఈ హ్యాండ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ అయిపోయిన తర్వాత మొత్తం డ్రెస్ మొత్తం ఫ్రంట్ సైడ్ అయితే ఐరన్ చేసుకోవాలి. టాప్ కొంచెం నాది లాంగ్గా ఉంది కాబట్టి కొంచెం ఫస్ట్ నుంచి మిడిల్ వరకు ఫస్ట్, తర్వాత అది సేమ్ అలాగే కొంచెం పైకి లాగేసి మళ్ళీ డౌన్ సైడ్ అయితే చేసుకోవాలి. మంచిగా హ్యాండ్స్ నెక్స్ట్ సైడ్ కట్స్ దగ్గర నీట్గా అనేసుకొని నీట్గా పెట్టేసుకొని ముడత లేకుండా కింద కూడా చూసుకోండి, ముడత లేకుండా చూసేసుకున్న తర్వాత అది కూడా ఐరన్ చేసేసుకోండి. మరి హీట్ మీద అయితే కొన్ని కాలిపోతుంది, చూసుకోండి. దాని మీద ఆప్షన్ ఉంటుంది కదా, క్లాత్స్ రేయాన్ సిల్క్ సంథింగ్ ఉంటుంది, అదైతే చూసుకొని మీరైతే పెట్టేసుకోండి. నాది ఇది ప్యూర్ కాటన్ అనమాట, నేను కాటన్ మీద అయితే పెట్టేసుకున్నాను. అది మనం కాటన్ మీద పెట్టుకుంటే దానికి ఎంత హీట్ కావాలి అనేది అయితే ఆ ఐరన్ బాక్స్ అయితే చూసుకుంటుంది అనమాట.
మనము సిల్క్ అయితే సిల్క్, రేయాన్ ఇలా ఉంటాయి కదా, చూసుకొని అయితే పెట్టేసుకోండి. తర్వాత మనకైతే ఫస్ట్ అప్ సైడ్ అయితే ఐరన్ అయితే చేసేసుకోవాలి. నాకైతే ఇక్కడ ముడత లేకుండా చూసుకొని నీట్గా చేసేసుకోండి. ఆ తర్వాత సేమ్ అలాగే కట్స్ దగ్గర పట్టుకొని టాప్ లాంగ్ ఉంటే మాత్రం, టాప్ లాంగ్ లేకుంటే మాత్రం సేమ్ పైనుంచి కింద వరకు అయితే సాఫ్ట్గా చేసేసుకోండి. లాంగ్ ఉంటే మాత్రం ఇలా. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టాప్ ఫస్ట్ది పైకి అనేసి బ్యాక్ సైడ్ కింద మొత్తం ఐరన్ చేసేసుకోవాలి. నీట్గా ముడత లేకుండా అయితే చేసేసుకోండి. నెక్స్ట్ అప్ సైడ్ అనమాట, దాని మీద కూడా నీట్గా అప్ సైడ్ కూడా నీట్గా చేసేయండి. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా చేసేసుకోండి. సేమ్ ఇందాకలా ఎలా చేశానో సేమ్ అలాగే మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా అయితే చేసేసుకోండి. అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా అయిపోయిన తర్వాత సేమ్ మనం షర్ట్ ఎలా ఫోల్డింగ్ చేసామో ఇది కూడా అలాగే ఫోల్డ్ చేసుకోండి. సేమ్ అలాగే చూడండి, సేమ్ అలాగే అయితే చేసేసుకోండి. ఇందాక మనం షర్ట్కి కూడా ఎలా చేసామో సేమ్ ఇది కూడా అలాగే అయితే చేసేయండి. నీట్గా కింది వరకు అయితే ఫైనల్ టచింగ్ అనమాట. కొద్దిగా ఒక 2-3 టైమ్స్ అయితే చేసేయండి, సరిపోతుంది మనకు. చూడండి సేమ్ అలాగే మన బట్టల షాప్లలో కూడా ఎలాగ మడత పెడతారో సేమ్ అలాగే అయితే ఫోల్డ్ అయితే చేసేయండి. సేమ్ మనకైతే అయిపోయింది. చూడండి, మనకి చూడిదార్ టాప్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. చూడండి, మనము నార్మల్ టాప్స్, కొంచెం కాటన్ టాప్స్ కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా చేసేసుకుంటే కొంచెం న్యూగా, కొత్త టాప్స్గా కొంచెం లుక్గా అయితే కనిపిస్తుంది అనమాట. సేమ్ మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.